సోదరులు రఘుత్తం రెడ్డి గారు అనేక సార్లు నేను వెళ్ళిన దానికంటే ఎక్కువ సార్లు గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి, కన్సర్న్ మినిస్టర్స్ దగ్గరికి, సెక్రటరీల దగ్గరికి వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా భాషా పండితుల పీఈటీల అప్గ్రేడేషన్ అయితేనేమి, గురుకులాల్లో ఉన్నటువంటి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఆ తర్వాత నియామకాలు చేపట్టే ప్రక్రియకు వీరే శ్రీకారం చుట్టడం. అంతేకాకుండా చాలామంది గస్టెడ్ హెడ్ మాస్టర్లు అందరూ కూడా 2023లో ఈ జోన్ కింద ప్రమోషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు దగ్గరుండి వాళ్ళ యొక్క అన్ని సమస్యలను తీర్చినటువంటి వ్యక్తి. కస్తూర్బా గాంధీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సోదరిమణుల పే స్కేల్స్ విషయంలో కూడా 1-2 సార్లు వీరు అసెంబ్లీలో అంటే శాసన మండలిలో ప్రస్తావించడం, అదేవిధంగా టీచర్లకు నెలవారీ పదోన్నతులు పునరుద్ధరించడానికి లేదా సంవత్సరానికి ఒకసారి బదిలీలు చేయడానికి కూడా గౌరవ కూర రఘుత్తం రెడ్డి గారి యొక్క సేవలు ఉపాధ్యాయ లోకానికి అవసరం. వారికి అనుభవం ఉంది, వారికి ఒక విజన్ ఉంది. మరి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు మెదక్ జిల్లాల ఉపాధ్యాయులను, అధ్యాపకులను, గురుకులాల అధ్యాపకులను చేతులెత్తి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. మీరు వేసే ఓటు మీ వృత్తికైనా పనికి రావాలి, లేదా మీరు పనిచేసే విద్యారంగానికైనా పనికి రావాలి. కానీ మీరు వేసే ఓటు ఒక రియల్టర్కో, ఒక భూ కబ్జా కోరులకో, లేదా ప్రైవేటు స్కూళ్ళు పెట్టి యాజమాన్యాల పేరు చెప్పి కోటాను కోట్ల రూపాయలు ఇవాళ కొంటుంటాం, మేము కొంటున్నాం, 10,000 ఓట్లను ఓటుకు 5,000, 10,000 అని కొంటున్నామని మన ఓటు విలువను దిగజారుస్తున్నటువంటి వ్యక్తులకు ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఉపాధ్యాయ వృత్తే వద్దనుకొని పోయి రియల్ ఎస్టేట్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఉపాధ్యాయుల సమస్యల గురించి మాట్లాడతారంటే ఇప్పుడు ఎట్లా నమ్ముతారో ఉపాధ్యాయులారా ఒకసారి ఆలోచన చేయండి. నిత్యము 6, 30, 36 ఏళ్ళుగా ఉపాధ్యాయుల్లో మమేకమైనటువంటి వ్యక్తి. ప్రతిరోజు 200-300 కిలోమీటర్లు ప్రతి ఉపాధ్యాయుడికి ఆపదైనా, ప్రతి ఉపాధ్యాయుడి ఇంట్లో శుభకార్యమైనా అశుభకార్యమైనా నేనున్నా మీరుకో ఒకటి గారి వెళ్ళినటువంటి కూర రఘుత్తం రెడ్డి గారి గుణగణాలు నచ్చి మాత్రమే నేను ఇవాళ ఈ 4 జిల్లాల ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సంపూర్ణంగా యావత్తు ఉపాధ్యాయ అధ్యాపక గురుకులాల లోకం కూర రఘుత్తం రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సిందిగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా వినమ్రంగా వేడుకుంటున్నాను.